ఈ రోజు నుండి ఈ స్థలం నీదే వెన్నెలా, నీదే. ఈ స్థలం తీసుకునే అర్హత నీకు మాత్రమే ఉంది. ఇంత చదివిన నాకే అది ఫేక్ డాక్యుమెంట్ అని తెలియలేదా? వెన్నెలకెలా తెలిసిందే? అసలు నాకన్నా ఇంగ్లీష్ అంత బాగా ఎలా మాట్లాడగలిగావు? ఏయ్, ఇంగ్లీష్లో మాట్లాడవే. అయ్యో జయరాం, నాకు ఇంగ్లీష్ రాదు. ఏయ్, నాటకాలు ఆడకుండా ఇంగ్లీష్లో మాట్లాడు. అయ్యో, నేను నిజం చెప్తున్నా, మీరు నమ్మరేంటి? సరే, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, అంతే కదా? ABCDEF మీ తాతగుండు టఫ్. ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఏదేదో మాట్లాడతావేంటి? మర్యాదగా ఇంగ్లీష్లో మాట్లాడు. అత్తయ్య, అది కాదు శ్వేత. వెన్నెలా, నువ్వింటికి వెళ్ళు. సరే అక్క. ఏంటి శ్వేత, ఎందుకు పంపావు తన్ని? ఇంగ్లీష్లో మాట్లాడింది వెన్నెల కాదు. నీకేమైనా పిచ్చా? మనం అందరం కళ్ళారా చూసాం కదా తను మాట్లాడుతుంటే. మాట్లాడింది వెన్నెలే, కానీ మాట్లాడించింది మాత్రం మోహిని. ఏంటి, నేను ఒక రాయి వేస్తే 2 రాళ్ళు పడుతున్నాయి? ఒకవేళ మోహిని ఎక్కొచ్చిందా? అక్క, నువ్వు వచ్చావా? అక్క, నువ్వు నాతో డైరీ చదివిస్తూ ఉంటే ఆ పకీర్ బాబాయ్ వచ్చి నన్ను చదవనివ్వకుండా తిడుతున్నాడు. నువ్వు దొంగతనం చేయడం లేదు, తప్పు చేస్తున్నావు. గలత్ కర్ రహే తో.
వదినా, నాకంతా తెలుసు. ఆ రాత్రి జరిగిందంతా నేను చూశాను. ఎవరా అక్క? చెప్పొదినా. నిజంగా అక్కనే వాళ్ళు ఎవరూ లేరు సిరి. వదినా, నువ్వు కనుక నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. నువ్వు చూసింది విన్నది నిజం. నేను మాట్లాడింది మోహిని అక్కతో. ఏంటి వదిన నువ్వు చెప్పేది? అవును, చనిపోయిన మోహిని వదినతో మాట్లాడుతున్నావా? ఎలా? అలా అక్క నాతో మాట్లాడుతుంది. మరి ఆ డైరీ ఫకీర్ దగ్గర ఉంటే నువ్వెలా చదువుతా? ఆ విషయమే అక్క దగ్గర మాట్లాడుతుంటే ఈ లోపు నువ్వొచ్చావు. అసలు నీకు విషయం తెలుసా? అక్క లేకుండానే బావ నిశ్చితార్థం జరిగింది. అన్నయ్య వాళ్ళు వచ్చేశారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది బామ్మగారు. ఈవిడ మా పిన్ని గారు. నమస్కారం అమ్మా. పిన్ని, మోహిని వాళ్ళ బామ్మగారు. ఓ, లోపలికి రండి బాబు. రండి రండి. పదండి. రండమ్మా రండి. అక్క, అదేంటక్క ఎవరూ లేరన్నావు? మరి పెద్దమ్మెవరు? పెద్దమ్మ అంటే సొంత పెద్దమ్మ కాదు, మోహినిని పెంచినావిడ. ఓ, అయితే సరే అక్క. అక్క, ఏ మాట కామట్టి చెప్పుకోవాలి. మన వాసుబాబు అత్తారిల్లు అష్ట దరిద్రంగా ఉంది. నీ సెలక్షన్ సూపర్ అక్క. మీరు వస్తున్నట్టు మున్సిపు గారు చెప్పేంత వరకు తెలీదు. ఈరోజు అద్భుతమైన ముహూర్తం ఉందని మా పంతులు గారు చెప్పారు. ఆలస్యం చెయ్యకుండా నిశ్చితార్థం జరిపిద్దామని వెంటనే బయలుదేరొచ్చు. అమ్మాయిని పిలిస్తే నిశ్చితార్థ కార్యక్రమం మొదలు పెడదాం. ఏంటండి, ఆ అమ్మాయిని పిలవమంటే పిలవకుండా ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారేంటి? ఏం లేదండి, మీరు వస్తున్నారని తెలియక అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. ఆ విషయం ఎలా చెప్పాలా అని ఆవిడ బాధపడుతుందండి. అవునండి. పర్వాలేదు, ఫోన్ చేసి రమ్మని చెప్పండి. అంతవరకు మేమెదురు చూస్తాం. అలాగేనమ్మా. సరే ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో మోహిని, నేను వాసుని. చెప్పండి. నేను పిన్ని అందరం వచ్చాం. నువ్వు త్వరగా బయలుదేరి వచ్చాయి. ఏం లేదండి, ఇక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నా బదులు వేరే వాళ్ళని పెట్టి రావడానికి కూడా కుదరదు. ఇది అవ్వగానే వచ్చేస్తాను. నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకోగలను మోహిని. మేము వస్తున్నట్టు నీకు ముందుగా చెప్పుండాల్సిందే. కానీ మంచి ముహూర్తం అని వెంటనే బయలుదేరి వచ్చేసాం. నేను చెప్పింది అర్థం చేసుకుని. ఏంటన్నా, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు పిన్ని, పిల్లలకి పరీక్షలంట. తను రావడానికి. అర్థమైంది. ఆ ఫోన్ ఇటివి, నేను మాట్లాడతాను. మోహిని, పిన్ని మాట్లాడతారంట.
హలో, అమ్మా, నేను రాజేశ్వరిని. చెప్పండి. వాసు చెప్పిందే నేను చెప్తున్నాను. ముందుగా చెప్పనందుకు ఏమీ అనుకోకుండా వెంటనే నువ్వు బయలుదేరొచ్చేసేయమ్మా. నేను ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకండి. మీరు ముందుగా చెప్పినా నేను బయలుదేరి వచ్చేదాన్ని కాదు. సూటిగా అడుగుతున్నాను. ఇది నీ నిశ్చితార్థం, అది నీ ఉద్యోగం. ఏది ముఖ్యం? వాటికంటే ముందు పిల్లల భవిష్యత్తు ముఖ్యమండి. నా స్వార్థం కోసం మధ్యలో వదిలేసి రాలేనండి. క్షమించండి. నచ్చింది. నీ పొగరు ఈ రాజేశ్వరికి నచ్చింది. పొగరు కాదండి, నిజాయితీ. అదే, నిజాయితీగా ఉండాలనే నీ పొగరు. ఎదుటివాళ్లు ఎవరైనా ధైర్యంగా చెప్పే నీ మాట తీరు, మరీ ముఖ్యంగా నీ ఆత్మవిశ్వాసం, అన్నీ నాకు నచ్చాయి. నువ్వు రావక్కర్లేదు. పంతులు గారు, మనం కార్యక్రమం మొదలు పెడదాం. నిశ్చితార్థపు మంత్రాలు నా కోడలికి వినిపించేంత గట్టిగా చదవండి. అలాగే. థ్యాంక్స్ అండి, నన్ను అర్థం చేసుకున్నందుకు. అండి కాదమ్మా, అత్తయ్య, అత్తయ్య అని పిలు. మంచి రోజు చూసుకుని ఒకసారి ఇంటికి రా. మీలాంటి వాళ్ళు నాకు అత్తయ్యగా దొరకటం నా అదృష్టం. సరేనమ్మా, ఉంటాను. అలాగే అత్తయ్య. శ్వేతాంబుల ముహూర్త సుముహూర్తస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. థ్యాంక్స్ పిన్ని. ఈ స్థానంలో ఇంకెవరైనా ఉంటే వేరేలా ఉండేది. నీ మనసు నాకు తెలీదా నాన్నా? నువ్వడిగితే ఏదైనా కాదంటానా? వాసుబాబు మీ గురించి చెప్పినప్పుడు ఏమో అనుకున్నానమ్మా. మీ మంచి మనసుకి చేతులెత్తి మొక్కాలమ్మా. లగ్నపత్రిక రాయించి పంపిస్తాను. ఉంటాం. అలాగే అమ్మా. అవును, అక్క కంటే పరీక్షలున్నాయని నిశ్చితార్థానికి రాలేదు. మరి నువ్వెందుకెళ్ళలేదు? అప్పుడు నాకు కూడా పరీక్షలున్నాయి. కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు. అక్కకే చెప్పకుండా వెళ్లారు, ఇంక నీకేం చెప్తారు? కనీసం వాసుబావికి యాక్సిడెంట్ అయిన సంగతైనా నీకు తెలుసా తెలీదా? అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందా?
వదినా కార్తీక్ ఏమైంది? వదినా అది అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది వదినా. ఎక్కడ? రావద్దునా, నేను తీసుకెళ్తాను. రావద్దునా. వాసు 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 వాసులే 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 వాసు ఒక్కసారి నన్ను చూడు. వాసు వాసు భగవంతుడా, నాకే ఎందుకిలా? లేదు లేదు, నువ్వు లేని జీవితం నాకు వద్దు వద్దు వద్దు. ఎలా ఉంది నా యాక్టింగ్? నచ్చిందా నా యాక్టింగ్? ఏ మోహిని, భయపడ్డావా? భయపడ్డావు కదా? ఎలా ఉంది నా యాక్టింగ్?